నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈ వీడియో అందరికీ పంపండి, ఇతరులకు షేర్ చేయండి. అయితే నేరుగా మనం సబ్జెక్ట్లో వెళ్తే ఏసీపీ విజయలక్ష్మి ఆమెనే తోపు, ఆమె తురుము. ఆమె కింద ఎవరు లేరు, ఆమె పైన ఎవరు లేరు. ఆమెనే జోనల్ కమిషనర్, ఆమెనే మున్సిపల్ కమిషనర్, ఆమె మొత్తం అంటే ఆమెనే ఇక మొత్తం హెడ్ ఆఫ్ ది బాస్. ఏసీపీ విజయలక్ష్మి నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు. అక్రమ నిర్మాణాలకు అధికారుల అండా ఉందా అంటూ స్థానికుల ప్రశ్నలు. భద్రత ప్రమాణాలు లేకుండా కొనసాగుతున్న ప్రమాదకర నిర్మాణాలు. వర్షాకాలంలో భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటే హెచ్చరికలు. ప్రమాదం జరిగాకే అధికారులు మేల్కొంటారా అంటూ ప్రజల ఆవేదన. అక్రమ నిర్మాణాల వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకున్న డిమాండ్. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ను ఆక్రమిస్తున్న అక్రమ నిర్మాణాలు, ఇనుప నిర్మాణాలు, ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి బహిరంగంగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాట. ఎక్కడిది? ఎల్బీ నగర్ రింగ్ రోడ్ను ఆక్రమిస్తున్న అక్రమ ఇనుపరాల నిర్మాణాట. మిత్రులారా, ఇగో ఇట్లా ఫిర్యాదు ఇస్తాం, ప్రజావాణిలో ఇట్లా ఫిర్యాదు ఇస్తాం, అట్లా చెత్తబుట్లో వేస్తాను. ప్రజావాణి పరిష్కారం అవుతుంది, ఫిర్యాదు ఇవ్వండి, నోటీసులు పంపిస్తాం, కూలగొడతాం, పబ్లిక్కి న్యాయం చేస్తాం. నేను చెవిలో పూలు పెడతానా విజయలక్ష్మి గారు? ఎల్బీ నగర్ రింగ్ రోడ్ పరిసరాల్లో కొనసాగుతున్న అక్రమ ఇనుపరాడ్ల నిర్మాణాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. మున్సిపల్ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ భారీ ఇనుపరాడ్ల కట్టలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. నగరంలోని అత్యంత రద్దీ ట్రాఫిక్ జోన్లో ఒకటైన ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు, స్కూల్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ లారీలు, వేల మంది పాదచారులు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదమైన రోజు పెరుగుతుందట. నిర్మాణ ప్రాంతాల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికులు హెల్మెట్, సేఫ్టీ పరికరాలు లేకుండా పనిచేస్తుండగా రహదారులపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు, జిఎస్ఎంసీ ఆమోదాలు, ట్రాఫిక్ క్లియరెన్స్ వంటి అంశాలపై స్పష్టత లేకపోవడం పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారుస్తుందని ప్రజలు చెప్తారట. నిర్మాణ పనుల పేరుతో రోడ్లు పక్కనే భారీ ఇనుపరాడ్లు, వెల్డింగ్ పరికరాలు, ప్రమాదకర సామాగ్రి నిర్లక్ష్యంగా పడేయడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తారని చెబుతున్నారు. కొన్ని చోట్ల రహదారి వెడల్పు తగ్గిపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని సమాచారం అన్నమాట. ఇగో ఏసీపీ విజయలక్ష్మి ఈమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయట. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఏసీపీ విజయలక్ష్మి పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ఫిర్యాదులు, ఫోటోలు, వీడియోలు అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఈమెకు డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇస్తే, కాసు ఇస్తే, సూట్ కేసు సరిపోతుంది. ఫిర్యాదులు ఇస్తే లాభం, డబ్బులు ఇస్తాను. మనం ఫిర్యాదు ఇస్తాను, వాళ్ళు డబ్బులు ఇస్తాను. ఫిర్యాదు చెట్టబుట్లు వెళ్తానే డబ్బులు వాళ్ళ ఇంట్లో వెళ్తాయి, వాళ్ళ బినాలో వెళ్తానే డబ్బులు. నిజంగా ఏసీపీ విజయలక్ష్మి గారు, మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోతే, మీరు నిజంగా న్యాయంగా ఉంటే, మీరు నిజంగా కడుపుకు అన్నం మీద ఉంటే మీరు ఏం చేయాలంటే వెంటనే సీజ్ చేయాలి, డిమాలిషన్ చేయాలి. ఆ సామాగ్రిని, ఆ ఇనుప రాడ్లను మొత్తం తీసి పడేయాలి. ఆ పని చేయండి మీకు దమ్ముంటే. ప్రాథమిక పాదచారులకు హామీ అట ఇక ఉంది. అక్రమ నియమాలు బహిరంగ జరుగుతున్నా ఎందుకు మౌనం పాటిస్తాను? ఫిర్యాదు చేసిన తనిఖీలు ఎందుకు జరగడం లేదు? ఎవరి ఒత్తిడితో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అంటూ ప్రజలు ప్రశ్నిస్తారట. కొందరు స్థానికులు అయితే అక్రమ నిర్మాణం వెనుక ప్రభావశీలు అండ ఉందని అనుమానం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా ఉండగా రోడ్డు ఆక్రమణల కారణంగా పాదచారులకు నడిచే స్థలం లేకుండా పోయిందని ప్రజలు చెప్తారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డు మీద నడవలసి వస్తుంది. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ లేక ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? ప్రజల పాలన బదులు పూర్తిగా పక్కన పెట్టి అక్రమ కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరిగాక అధికారులు మేల్కొంటారా? అవును, మరి ఎవరైనా చేస్తే మేల్కొంటారు, తర్వాత అప్పుడే మేల్కొంటారు. మరి ముందు మేల్కొని కొంచెం కూడా స్థాయి ఉన్నాయి. వాళ్ళ కొడుకులు చేస్తారా, వాళ్ళ బిడ్డలు చేస్తారా? ఎవరు చేస్తారండి? పేద చేస్తారు. ఎవరు చేస్తే వాళ్ళకేంది? వాళ్ళ డబ్బులు రావాలి. ఏం చెప్పాలి? ఇంతమంది ఘోరాది ఘోరం ఉంది. మరి ఖచ్చితంగా ఏసీపీ విజయలక్ష్మి గారిపైన జోనల్ కమిషన్ చర్య తీసుకోవాలి. విజయలక్ష్మి గారిపైనే మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వీళ్ళు ఫిర్యాదు చేయాలి. ఈ విజయలక్ష్మి ఆస్తులు సీజ్ చేయాలి. ఈ విజయలక్ష్మి ఏమేమి సంపాదించింది, వాళ్ళ ఆస్తులని ఎక్కడెక్కడ పని చేసింది, ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ చేసింది, ఎక్కడెక్కడ బిల్డింగ్ వసూలు చేసింది, అక్రమ నిర్మాణం ఆమె ఆయన ఎన్ని జరిగాయని లిస్టు మొత్తం బయట తీయాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కమిషనర్ గారికి కలిసి ఖచ్చితంగా చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తాం. మిత్రులారా, అందరూ చూడండి సూరణ టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.